ఒక వ్యక్తి బాగా తాగి కారు నడుపుతూ రోడ్డుపై ఉన్న ఒక చిన్న కుక్క పిల్లపై కారు నడిపి దాన్ని చంపేస్తాడు. అంతటితో ఆగకుండా చనిపోయిన కుక్క పిల్లకు టాటా చెప్తూ వెళ్ళిపోతాడు. ఆ కుక్క పిల్ల తల్లి ఆ కారు వెనుక పరిగెడుతుంది, కానీ అది దొరకదు. న్యాయం కోసం ఆ తల్లి కుక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి గట్టిగా మురుగుతుంది, కానీ పోలీసులు అర్థం చేసుకోకుండా లాఠీల దెబ్బలతో దాన్ని బయటకు తోసేస్తారు. అయినా అది అక్కడే పడుకొని ఉంటుంది. మరుసటి రోజు ఆ స్టేషన్కి ఒక ఫేమస్ లాయర్ వస్తాడు. అతడి వెనుక వెళ్ళి సహాయం కోరుతుంది. అతడు పెట్టిన బిస్కెట్లు కూడా తినకుండా ఏడుస్తుంది. లాయర్ పోలీస్ ఆఫీసర్ని అడిగి తెలుసుకొని ఆ కుక్క తీసుకెళ్లిన చోటుకి వెళ్లి చూస్తే దారి పక్కన చనిపోయి ఉన్న కుక్క పిల్ల కనిపిస్తుంది. అది చూసి చలించిపోయిన లాయర్ నీ బిడ్డను చంపిన వాడిని పట్టుకొని నీ ఖచ్చితంగా న్యాయం జరిపిస్తాను అని ఆ తల్లి కుక్కకు ప్రామిస్ చేస్తాడు. ఒకరోజు లాయర్తో ఉన్నప్పుడు ఆ కారు అక్కడి నుంచి వెళ్తుంది. కుక్క దాన్ని ఫాలో అవగా అది ఒక పెద్ద ఎమ్మెల్యే కొడుకు కారు అని, అతడే ఆ రోజు తాగి తొక్కించాడని నిజం బయటపడుతుంది. లాయర్ ధైర్యంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. కోర్టులో అపోజిట్ లాయర్ కుక్క సాక్ష్యం చెప్తుందా, దాన్ని మాట్లాడమనండి అని వెటకరంగా మాట్లాడతాడు. కానీ మన లాయర్ ఒక స్పెషల్ యానిమల్ ట్రాన్స్లేటర్ మిషన్ తీసుకొచ్చి కుక్క చెప్పేది కోర్టుకు వివరిస్తాడు. కారు రంగు, కారు నెంబర్ ప్లేట్ బోర్డులపై చూపించగా ఆ తల్లి కుక్క ఖచ్చితమైన కారు కలర్ అండ్ నెంబర్ను సరిగ్గా గుర్తుపట్టి చూపుతుంది. దాంతో ఎమ్మెల్యే కొడుకు చేసిన నేరం రుజువు అవుతుంది. అతనికి జైలు శిక్ష పడుతుంది. ఆ తల్లి కుక్క పోరాటం నెగ్గుతుంది.